హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల పెన్షన్ ఎవరు ఇస్తారు అనే విషయం అయితే చాలామంది అయితే సందిగ్ధంలో ఉన్నారనమాట. సో అలాగే మనకు వచ్చే నెల వాలంటీర్లు ఉంటారా, వాళ్ళని తీసివేస్తారా, పెన్షన్ ఎవరు ఇస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఎప్పటి మాదిరిగానే వచ్చే నెల కూడా పెన్షన్ వాలంటీర్ల చేత ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు, అలాగే ఎంఎస్ఎంఈ, షెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాసరావు గారు ఆదేశించడం జరిగిందనమాట. పెన్షన్ మొత్తం 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు 1,000 రూపాయల చొప్పున మొత్తం జూలై 1న 7,000 పెన్షన్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించడం జరిగిందనమాట. ఇంతకుముందు మనకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు పెన్షన్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది కదా. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ అయితే మారిపోయింది కదా, ఎన్టీఆర్ భరోసాకి సంబంధించిన పెన్షన్ పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే కొత్త పుస్తకాలు అయితే ఈసారి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.